సిర్పూర్ పేపర్ మిల్లో కార్మిక సంఘ ఎన్నికలను వెంటనే నిర్వహించి కార్మికులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. సిర్పూర్ పేపర్ మిల్ వేలాది మంది కార్మికులు వారి కుటుంబాలకు జీవనాధారమని, మిల్లు అభివృద్ధి చెందితేనే ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. ప్రస్తుతం కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జేఏసీగా ఏర్పడి దాదాపుగా 32 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వారు ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు నిర్వహించినటువంటి గుర్తింపు పొందినటువంటి యూనియన్ ద్వారానే రాబోయే రోజుల్లో మా వేతన ఒప్పందం ఇప్పించాలి అనే ప్రధాన డిమాండ్తో వారు గత 32 రోజుల నుంచి నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. మరి మేము కూడా గతంలో దాదాపు 2 నెలల క్రితం నుంచి 3 సార్లు కరపత్రాల ద్వారా అటు ఎస్ఎం యాజమాన్యానికి ఇటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. పేపర్ మిల్లో ఎన్నికలు నిర్వహించి ఆ గెలిచిన గుర్తింపు సంఘం ద్వారానే వేతన ఒప్పందం జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వచ్చాం. మరి ఈ మధ్యన ఏర్పడినటువంటి జేఏసీ దాదాపు 32 రోజుల నుంచి మండు టెండలో దాదాపు 45 నుంచి 50 డిగ్రీల వేడి గాలులు ఉన్నప్పటికీ కార్మికులందరూ గేటు ముందు కూర్చోవటం, మరి రోజు నిరాహార దీక్షలు చేయటం, రిలే నిరాహార దీక్షలు చేయడం కూడా మనం చూసాం. మరి ఇప్పుడు కూడా ఆ నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ మధ్య కాలంలో వచ్చిన లేబర్ మినిస్టర్ కానీ, మరి ఈ మధ్యలో అధికారంలో ఉన్నవాడు కానీ మాయ మాటలు చెప్పడమే కానీ సరైన సమయంలో మేము ఎన్నికలు నిర్వహిస్తామని తేదీ చెప్పలేకపోతూ ఉన్నారు. మరి మొన్న ఈ మధ్యనే కమిషనర్ దగ్గరికి వెళ్ళటం, అక్కడ లేబర్ మినిస్టర్ గారు మాట్లాడటం, మరి స్థానిక ఎమ్మెల్యే కూడా ఏదో మాట్లాడటం జరిగింది. నేను ఒకటే మాట అడుగుతూ ఉన్నాను, ఇవాళ ఏదైతే ఎస్పీఎం ఎన్నికలు ఉన్నాయో అది ప్రభుత్వం నిర్వహిస్తుందా, ఎస్పీఎం నిర్వహిస్తుందా తెలియాల్సిన అవసరం. ఎస్పీఎం యాజమాన్యం కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చింది కాబట్టి మేము ఎన్నికలు నిర్వహించలేమని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. నేను ఒక మాట లేబర్ డిపార్ట్మెంట్ని, ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను, మీరు డేట్ ఎందుకు డిక్లేర్ చేయట్లేదు? ఎన్నికల తేదీ మీరు ప్రకటిస్తే యాజమాన్యానికి ఎన్నికలకి ఏం సంబంధం? ఎన్నికలు డేట్ మీరు ప్రకటించినట్టయితే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఎన్నికల తేదీ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం. మరి గత వారం 10 రోజుల నాడు జాయింట్ యాక్షన్ కమిటీ అయితే హైదరాబాద్ పోయిందో అక్కడ లేబర్ కమిషనర్ ఎవరైతే మాట్లాడారో వారు మాట్లాడినప్పుడు కోర్టుగా మేము గతంలో ఈ రకంగా రాసిస్తాం, మరి ఇప్పుడు దాన్ని తిరిగి ఈ రకంగా రాసిస్తాం, మేము ఎన్నికలు నిర్వహించమని రాసిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. గతంలో కోర్టుకి మీరు ఏం రాసిచ్చారు? ఎస్పీఎం ఎన్నికల్లో మేము జోక్యం చేసుకోమని చెప్పి మీరు రాసిచ్చారు. ఎందుకు రాసిచ్చారు? మీరు ఎస్పీఎం ఎన్నికల్లో జోక్యం చేసుకోమని కోర్టుకి మీరు ఎందుకు రాసిచ్చారో ఒకసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడో, ఎవరైనా ఎస్పీఎం ఎన్నికల విషయంలో మేము జోక్యం చేసుకోమని కోర్టుకు రాసి ఇస్తారా? ఇది ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఒక మాట నేను మనవి చేస్తా ఉన్నా, ఇప్పటికే కాలయాపన చేశారు. మీరు అనేకటువంటి మాయమాటలు చెప్తా ఉన్నారు. మేము గత 15 రోజులు ఒక కరపత్రం ఇచ్చినాం. మళ్ళీ ఎస్పీఎం కార్మికుల చెవిలో పూలు పెట్టే కార్యక్రమం స్టార్ట్ అయిందని చెప్పి మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను స్థానిక ఎమ్మెల్యేని ఒక డిమాండ్ చేస్తా ఉన్నా, అందరినీ మీరు పోయి జేఏసీ ఏర్పాటు చేసి వెనుక ఉండి ఒత్తాస పలకడం కాదు. మీరు ఎందుకు కూర్చోవట్లేదు? మీరు నిరాహార దీక్ష కార్మికులతో పాటు మీరు ఎందుకు కూర్చోవట్లేదు? గతంలో 2 సార్లు సమస్యలు వచ్చినప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా కాంట్రాక్ట్ వర్కర్ల జీవో విషయంలో, మరి ఎస్పీఎం కార్మికుల బోనస్ విషయంలో 2-3 విషయాల లోపల నేను స్వయంగా కూర్చుని, నేను ఎమ్మెల్యేగా ఉండి స్వయంగా కూర్చుని ఆ కార్మికుల డిమాండ్లు ఇప్పించిన ఆ రోజున. మరి ఇవాళ మీరు ఎందుకు చేయట్లేదు? మీరే చెప్పారు. వీడియో ఏదమ్మా బయట నుంచి తీసుకొచ్చారు.